హాయ్ ఫ్రెండ్స్, పోకోలో మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ ఉంటుంది అనుకునే వాళ్ళు ఇక్కడితో వెళ్ళిపోండి. కానీ బడ్జెట్లో మంచి పవర్ఫుల్ మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి జనవరి 9న రాబోయే పవర్ఫుల్ మొబైల్ అయిన పోకో X7 Pro మొబైల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ పైన మనకి రెడ్మీ టర్బో 4 అని రాసింది ఉంటుంది. ఎందుకంటే చైనాలో రెడ్మీ టర్బో 4గా లాంచ్ అయిన మొబైల్ని ఇండియాకి వచ్చేప్పటికి పోకో X7 Proగా తీసుకొస్తున్నారు. కాబట్టి మనకి ఎలాగో రివ్యూస్ రావు కాబట్టి రిఫరెన్స్ కోసమే ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి రెడ్మీ బ్రాండ్లో ఉంది కాబట్టి వైట్ కలర్లో ఇచ్చారు. అదే మనకు వచ్చేసరికి పోకో బ్రాండ్లో వస్తుంది కాబట్టి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది. దాంట్లో కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది. దాని కింద వచ్చేసి మొబైల్ ఉంది. మొబైల్ కింద 90W ఫాస్ట్ ఛార్జర్ ఉంది, అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం ఈ చిన్న వీడియోని యాడ్ చేస్తున్నాను. ఈ మొబైల్ని కొత్తగా లాంచ్ అయిన ఒక పవర్ఫుల్ ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. అండ్ ప్రైస్ కూడా 23,000కే వస్తుంది. అది కూడా 12GB 256GB వేరియంట్. నేను చెప్పింది చైనీస్ ప్రైస్ అండి. ఇండియాకి వచ్చేప్పటికి 8GB 256GB వేరియంట్ ఉంటుంది కాబట్టి 24,000 అలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది కూడా కార్డ్ ఆఫర్స్తో మాత్రమే. మరీ ప్రైస్ ఎక్కువ అయితే మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఇండియాకి కూడా రాని మొబైల్ యొక్క డీటెయిల్స్ని ఎంతో రీసెర్చ్ చేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా. సో దానికోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఇంకా ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు కూడా సపోర్ట్ చేస్తాయి. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. IP68 69 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. ఒక మంచి విషయం ఏంటంటే 20,000 రూపీస్ బడ్జెట్ పైన ఉన్న ఇప్పుడు వస్తున్న అన్ని మొబైల్స్లోనూ IP రేటింగ్ అయితే ఇస్తున్నారు. 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3200 nits పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 68 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మామూలుగా రెడ్మీ బ్రాండ్స్ లో ఇంతకు ముందు వరకు డిస్ప్లే క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉండేది. ఇప్పుడైతే ఇంప్రూవ్ చేశారు. ఈ రెడ్మీ బ్రాండ్ ఎందుకు వచ్చింది అని అడగకండి. రెడ్మీ, పోకో, షియోమి ఈ మూడు కూడా ఒకటే బ్రాండ్ కింద వస్తాయి. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. OTT కంటెంట్ అంతా కూడా HDRలో అయితే చూడొచ్చు. మల్టీమీడియాగా యూజ్ చేసన్నా కూడా ఈ డిస్ప్లే అయితే బాగుంటుంది. డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్. ఇండియాకి ఈ ప్రాసెసర్తో వస్తున్న ఫస్ట్ మొబైల్ కూడా ఇదే అవుతుంది. 4nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 2+TS అప్డేట్స్ అయితే ఇస్తారు. 5000mm అల్ట్రా థిన్ 3D ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. మామూలుగా మీడియాటెక్ ప్రాసెసర్లు అన్నీ కూడా హీట్ అవుతాయి. ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు మొబైల్ హీట్ అవ్వడం అయితే చూడొచ్చు. AnTuTuలో 17 లక్షల వరకు స్కోర్ అయితే చేయగలిగింది. ఇదైతే మంచి స్కోరే. ఈ మదర్ బోర్డ్ ఇష్యూ అనేది మేజర్గా ప్రాసెసర్ ఫెయిల్యూర్ వల్లనే జరుగుతుంది కాబట్టి మీకు మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది అనే డౌట్ ఉంటే కనుక పోకో మొబైల్సే తీసుకోకండి. నేను పోకో వల్ల బ్రాండ్ అంబాసిడర్ ఏం కాదు, నన్ను నమ్మి మొబైల్ తీసుకోండి అని చెప్పడానికి. నన్ను అడిగితే ఈ బడ్జెట్లో ఈ మొబైలే కాదు ఇంకా 2-3 మొబైల్స్ కూడా సజెస్ట్ చేయగలను. దాంట్లో మీకు నచ్చింది తీసుకోండి, సరిపోతుంది. మళ్ళీ వచ్చి కమెంట్లో పోకో మదర్ బోర్డ్ ఇష్యూ ఉంటుంది అనే వాళ్ళు నాతో రండి పోకో సర్వీస్ సెంటర్కి. అక్కడ లాస్ట్ 1 year స్టేట్మెంట్లో ఎన్ని పోకో మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూలు వచ్చాయో తెలుసుకుందాం. అప్పుడు నేనే చెప్తాను పోకో మొబైల్స్ తీసుకోకండి, పోకోలో మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి. అంతేకాని యాజ్ ఏ యూట్యూబర్గా ఒక బ్రాండ్లో ఎప్పుడు వచ్చిన ఇష్యూను ఇప్పటికీ కూడా అది కొనసాగుతుందని మాత్రం తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పను. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. కానీ డిజైన్ని మాత్రం iPhone 16 నుంచి కాపీ చేసేసారు. ముందు వరకు అయితే ఐఫోన్లో ప్రో మోడల్ ఉంటుంది కదా, ఆ కెమెరాస్ని కాపీ చేసేవాళ్ళు. ఇప్పుడైతే 16ని కూడా వదలలేదు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50MP సోనీ LVT 600 సెన్సార్ వాడారు. ఇది OSకి సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా 8MP, ఇది అల్ట్రావైడ్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసి 20MP ఇస్తున్నారు. దీని నుంచి మనం 1080 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మీకు ఫస్టే చెప్తున్నాను, పోకోలో కెమెరా క్వాలిటీ అనేది నార్మల్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర కెమెరాకి ఒక టీం అంటూ ఉండదు. మీకు ఫోటోలో ఒకవేళ బ్యూటీ మోడ్ కావాలనుకుంటే కనుక స్నాప్చాట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మీకు అక్కడ బ్యూటీ మోడ్ దొరుకుతుంది. నేను చెప్పేది ఓన్లీ హ్యూమన్స్కి మాత్రమే. హ్యూమన్స్ మాత్రమే కొంచెం అటు ఇటుగా వస్తారు. వేరే ఏదైనా ఆబ్జెక్ట్ అయితే బాగానే వస్తుంది. కెమెరాస్ మీద పెద్దగా హోప్స్ అయితే పెట్టుకోకండి. వీలైతే మెయిన్గా గేమింగ్ కోసం మాత్రమే ప్రియారిటీ కింద తీసుకొస్తారు.
6550 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి బ్యాటరీ ఫుల్ అవడానికి ఈజీగా 50 మినిట్స్ టైం అయితే పడుతుంది. నార్మల్గా యూజ్ చేస్తాను అనుకునే వాళ్ళకి 1 డే ఈజీగా వస్తుంది. అదే ఇది గేమ్ మొబైల్ కాబట్టి గేమ్స్ ఆడతాను అనుకుంటే కనుక 6 to 7 hours అలా వస్తుంది. లాస్ట్ టైం మనకి ఎలా అయితే డెడ్పుల్ ఎడిషన్ తీసుకొచ్చారో ఈసారి కూడా అలాగే మనకి ఐరన్ మ్యాన్ ఎడిషన్ అయితే తీసుకొస్తున్నారు. నాకు తెలిసి ఈ ఐరన్ మ్యాన్ ఎడిషన్ అనేది టాప్ వేరియంట్లో మాత్రమే తీసుకొస్తారు అనుకుంటున్నాను. బేస్ వేరియంట్లో తీసుకురారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రైస్ వచ్చేసి మన ఇండియాలో లాస్ట్ టైం లాగానే 26,000 27,000 అలా ఉన్నా కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని అదే 24,000 25,000 కల్లా వస్తుంది. స్టార్టింగ్ కదా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ సమ్మర్ సేల్ అలా స్టార్ట్ అవుతే కనుక ప్రైస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఒకవేళ మాకు ప్రైస్ ఎక్కువ ఉంది అనిపిస్తే కనుక తీసుకోకండి. ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయి? లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈ స్పెసిఫికేషన్ మీకు ఏమైనా బెటర్గా అనిపించాయి కమెంట్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ఆన్ చేసుకోండి, లేదంటే నోటిఫికేషన్ రావడం మిస్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.